హలో అండి అందరికీ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ క్రిమి లేయర్ డెడ్ లైన్ మొదలైంది. కేంద్రం నుంచి ఎప్పుడైనా ఆర్డర్ రావచ్చు. ఈ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న పేదవాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు కేంద్రం నుంచి ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పేదరికంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు, కొంతమంది డబ్బున్న వాళ్ళు, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ కల్పించకుండా ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గంలో ఉపతెగలు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించేలాగా కేంద్రం నుంచి ఆర్డర్ మాత్రం త్వరలో రావడానికి సిద్ధంగా ఉంది. ఓబీసీ బీసీ వర్గాల్లో కూడా అలానే చేశారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా ఇప్పుడు అదే ఆర్డర్ రావడానికి సిద్ధంగా ఉంది. సుప్రీంకోర్టు కేంద్రానికి ఒక లేఖ అయితే పంపడం జరిగింది. ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లో బ్యాక్వర్డ్ వర్గాలు ఇప్పటికీ పేదరికంలోనే ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఉన్న స్థానానికి అనేది వెళ్ళడం లేదు. వాళ్ళకి రిజర్వేషన్ అనేది అందడం లేదు. అందువల్ల ఎస్టీ ఎస్సీ వర్గాల్లో ఎవరైతే బాగా పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ అందేలాగా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ అయితే కేంద్రానికి పంపించడం జరిగింది. ఎప్పుడైనా కేంద్రం నుంచి ఆర్డర్ రావచ్చు. ఎస్టీ ఎస్సీ వర్గాల్లో క్రిమిలేయర్ అనేది ఈ రిజర్వేషన్లో ఎవరైతే ఉద్యోగస్తులు, డబ్బున్న వాళ్ళు, మంచి పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిజర్వేషన్ నుంచి బయటికి తీసేసి వాళ్లకు రిజర్వేషన్ కల్పించకుండా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఉపతెగలో ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అందేలాగా, వాళ్ళ కుటుంబాలు బాగుపడేలాగా, వాళ్లకు ఉన్నత స్థానాల్లో పదవులు అందేలాగా చేయడానికి రంగం అయితే సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది కేంద్రం నుంచి ఆర్డర్ అయితే రావాలని వెయిట్ చేస్తుంది. సుప్రీంకోర్టు కొంతమంది న్యాయమూర్తుల తీర్పు వల్ల కొంచెం ఒక సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కొన్ని ఉపతెగలను కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ పేదరికంలోనే ఉండడం వల్ల వాళ్ళు పై స్థాయికి వెళ్ళే సూచన కూడా కనిపించట్లేదు. అందువల్ల ఎస్టీ ఎస్సీ వర్గాల్లో వాళ్ళను కూడా మంచి రిజర్వేషన్ కల్పించి పై స్థాయికి తీసుకురావడానికి కేంద్రానికి ఒక లేఖ అయితే పంపించింది. కేంద్రం నుంచి ఖచ్చితంగా ఒక రోజైతే డెడ్ లైన్ వస్తుంది, ఆర్డర్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్ అనేది చేపట్టబోతుంది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్నారు, మంచి పదవులు చేస్తున్నారు. వాళ్ళకే ఎక్కువగా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. వాళ్ళే ఇంకా ఎక్కువ స్థానాల్లో డబ్బున్న వాళ్ళుగా అయిపోతున్నారు. ఎక్కువ పదవులు అనేది చేపడుతున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చాలా మంది పేదవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్లకు రిజర్వేషన్ అనేది అందడం లేదు సరిగా. అందువల్ల వాళ్ళ కోసం ఈ క్రిమిలేయర్ అనేది చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉపతెగలు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్ అందేలాగా కేంద్రం నుంచి ఆర్డర్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది. మీరేమంటారు? ఇది ఈ గుడ్ న్యూస్ అయితే ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఒక కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.